మరొకసారి లేఖనాలు చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వాక్యం నుండి మనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వాక్యం నుండి. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలీలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పెను. ఆంద్రేయును ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదవబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. అయితే ఈ రాత్రి ఇక్కడ కొన్ని మాటలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ ఒక పండగ అనేది జరుగుతుంది. అది క్రిస్మస్ అయితే పండగ అయితే కాదు. పాత నిబంధనలో దేవుడు 7 పండగలు పెట్టాడు. 7 పండగలు పెట్టాడు. ఒకటి పస్కా పండుగ, రెండోది పులియన్ రొట్టెల పండగ, మూడోది ప్రథమ ఫలముల పండుగ, నాలుగోది వారముల పండగ, ఐదోది శృంగధనుల పండగ, ఆరోది ప్రాయశ్చిత్తార్థ పండగ, 7వది పర్ణశాలల పండగ. 7 పండగలని పెట్టుకుంటూ వచ్చాడు. అయితే పాత నిబంధన అనేది ఛాయ్ మాత్రమే. ఆ పండగలు కూడా చేయాలని కాదు. అయితే అలాంటి పండగలు ఫాలో అవుతున్న వారు కూడా ఉన్నారు. అయితే అవన్నీ కూడా అవి ఛాయలు మాత్రమే. ఛాయ్ అంటే అది కేవలం నీడ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, సిస్టర్ అక్కడ కూర్చుంది, తన యొక్క ఛాయ్ పక్కన పడుతుంది, నీడ అంటారు దాన్ని. ఛాయ్ అంటే నీడ. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే, పాత నిబంధన అనేది కొత్త నిబంధనకి ఒక నీడ లాంటిది, ఛాయ్ లాంటిది అన్నాడు. సో ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నా చెయ్యి నిజమైన చెయ్యి ఉంది, ఇక్కడ డూప్లికేట్ చెయ్యి ఉంది. అదెంతుంది? నీడ ఉంది. ఇది నిజమైనది వెనకాల నీడ. అలాగే కొత్త నిబంధన పాత నిబంధన రెండూ ఉన్నాయి. పాత నిబంధన అంతా కూడా ఒక నీడ, కొత్త నిబంధన అంతా కూడా ఒక నిజస్వరూపమైంది అన్నాడు. అందుకే పాత నిబంధనలో పండగలు, కొత్త నిబంధనలో అవి ఒక స్పిరిచువల్గా ఆత్మ సంబంధముగా దేవునిలో యేసుక్రీస్తులో నెరవేరేవి. పాత నిబంధనలో వాళ్ళు పస్కా పండుగ చేస్తారు. ఆ పస్కా పండుగ ఏప్రిల్ 14వ తారీఖున అబీబు నెలలో దరిదాపుగా చేస్తారు వాళ్ళు. అదే సమయంలో ఏప్రిల్ మాసంలో ఆ పస్కా పండుగ రోజు ఏం చేస్తారంటే, ఒక గొర్రెపిల్లని తీసుకుని, ముడత మచ్చ కలంకము డాగు లేని గొర్రెపిల్లని తీసుకుని, ఆ గొర్రెపిల్లను వాళ్ళు వధించి ఆ రక్తాన్ని తీసుకుని దేవాలయంలో తీసుకువెళ్తారు, దేవాలయంలో ప్రోక్షిస్తారు. ఆ పస్కా పండుగ వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటంటే, వాళ్ళ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఆ గొర్రెపిల్ల ఏం చేస్తుందంటే, వీళ్ళ సంవత్సరాంతం చేసిన ప్రతి పాపాన్ని ఆ గొర్రెపిల్ల మీద వాళ్ళ పాపాలు ఉంచినప్పుడు, ఆ గొర్రెపిల్ల వీళ్ళ పాపాలన్నిటి కొరకు ఆ గొర్రెపిల్ల చచ్చిపోతుంది. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే చేతులు పెట్టాడో ఆ వ్యక్తి సంపూర్ణంగా పరిశుద్ధత పొందుకుని వాడు వెళ్ళిపోతాడు. అది పస్కా పండుగలో జరుగుతుంది. అది ఆ పస్కా పండుగ ఎక్కడ జరుగుతూ ఉందంటే, అది పాత నిబంధనలు చేసుకుంటూ వచ్చారు. కొత్త నిబంధన యేసుక్రీస్తు వరకు చేసుకుంటూ వచ్చారు. కొత్త నిబంధనలో ఆ నిజమైన పస్కా బలి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. పస్కా బలి ఎవరు? యేసుక్రీస్తు. పాత నిబంధనలో ఉన్న నైవేద్యము యేసుక్రీస్తే, పాత నిబంధనలో ఉన్న గొర్రెపిల్ల యేసుక్రీస్తే, పాత నిబంధనలో ఉన్న మేకపిల్ల యేసుక్రీస్తే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఎద్దు యేసుక్రీస్తే, ఇవన్నీ యేసుక్రీస్తునే. పస్కా పండుగ యేసుక్రీస్తులో నెరవేరుతుంది. పులియన్ రొట్టెల పండుగ యేసుక్రీస్తులో నెరవేరుతుంది. అందుకే ప్రభువైన యేసు ఆయన పస్కా పండుగ ఆయన చనిపోయాడు. తర్వాత పులియన్ రొట్టెల పండుగ వస్తుంది. పులియన్ రొట్టెలు అంటే పులిసిపోయింది ఏది ఉండకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. ఆయన కుళ్ళిపోలేదు. అందుకే నా శరీరాన్ని కుళ్ళు పట్టను అని చెప్పాడు. ఎప్పుడైతే కుళ్ళు పట్టలేదో అది పులియని రొట్టెల పండగ సాదృశ్యంగా ఉంది. తర్వాత 3వది ప్రథమ ఫలముల పండగ. ప్రథమ ఫలముల పండుగ అంటే సమాధిలో పెట్టబడింది, తిరిగి మరలా పైకి రావడం. ఆ ప్రథమ ఫలముల పండుగ ఏం చేస్తారంటే, ఆ పంటలో ప్రథమ ఫలంలో ఉన్నటువంటి ఆ వెన్నులు కోసి, ఆ గోధుమ వెన్నులు కోసి అల్లాడించడం మొదలు పెడతారు. అంటే మొదటి పని వస్తుందంటే దాని అర్థం ఏంటంటే, వెనకాల కూడా పని వస్తుందని అర్థం. అది ప్రథమ ఫలముల పండుగ.
ఇప్పుడు ఏం చేశాడు ఆయన? మూడవ దినమున ఏమయ్యాడు? ఆయన పైకి లేచాడు, ఆయన అల్లాడాడు. ఈస్టర్ దినమున 4వ దినమున మరి తర్వాత 40 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత అక్కడ వారముల పండగ జరిగింది. 7 వారాలు అంటే 49 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి సునాద సంవత్సరం, అది పెంతుకోస్తు పండగ అంటారు. అంటే పెంతుకోస్తు పండుగలో ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ దిగొచ్చి ఆ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అలా 4 పండగలు నెరవేరిపోయాయి. ఇంకో 3 పండగలు నెరవేర్చవలసి ఉన్నాయి. అర్థమవుతుందా సార్? పండగలు నెరవేర్చబడవలసి ఉన్నాయి. సో అంతే తప్ప ఈ పండగలు ఏమీ కాదు. వాస్తవానికి అది నిజమైనటువంటి భవిష్యత్తులో రాబోతున్న క్రీస్తుకి ఒక అద్భుతమైనటువంటి మాదిరిగా ఉన్నటువంటి అవి. అంతే తప్ప పండగలు చేసుకోమని, ఆచారాలు చేసుకోమని ప్రభు ఏం చెప్పట్లేదు. అందుకే మీ పండగ దినములను, అమావాస్యలను నేను అసహించుకుంటున్నానని చెప్పి ఎక్కడ రాశాడు? గలతీలు రాసిన పత్రికలో రాశాడు. గలతీలు రాసిన పత్రికలో మీ పండగలను, అమావాస్య కార్యక్రమాలను నేను అసహించుకుంటున్నానని చెప్పాడు ఆయన. సో ఖచ్చితంగా వాటి మీద ఆయనకు ఫోకస్ లేదు, కానీ ఆమె వాక్యమును నెరవేర్చుట్లో ఆయనకు ఆసక్తి ఉంది. అర్థమందికి అర్థమవుతుంది. అయితే ఇక్కడ పండగ జరుగుతుంది. ఏ పండగ అంటే పాత నిబంధనలు జరుగుతుంది. వాళ్ళకి కూడా పస్కా పండుగ నిజమైన గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తు అన్న సంగతి వారికి తెలియదు. ఎందుకంటే మొట్టమొదటి రాకడలో యేసుక్రీస్తుని చంపింది ఎవరంటే స్వయంగా యూదులే చంపారు. ఎందుకు చంపవలసి వచ్చిందంటే ఆయన ఎలా ఉన్నాడో, ఎవరై ఉన్నాడో వాళ్ళకి తెలియదు, అందుకే చంపేశారు. ఆయన వాళ్ళకి అర్థం కాలే. వచ్చింది నిజమైన గొర్రె పిల్ల, నిజమైన రక్షకుడు అని తెలియదు. ఎందుకంటే దేవుడు మరుగ్గా ఉంచాడు. నిజంగా ప్రభువే వచ్చాడని తెలిస్తే వారు చంపకుండా ఏం చేస్తారు? వాళ్ళు దేవాలయంలో పెట్టుకుంటారు. అక్కడ గొర్రెపిల్ల చచ్చిపోకపోతే అక్కడ పాప క్షమాపణ అనేది లేదు. అందుకే వాళ్ళకి మరుగ్గానే ఉంచాడు. ఆ సంగతి ఏం చేశాడు? మరుగ్గా ఉంచాడు. బైబిల్ చెప్తుంది సంగతి మరుగు చేయడానికి ఘనత అన్నాడు. సంగతి ఏదన్నా జనులకు మరుగు చేశాడంటే అది ఘనత వస్తాకే చేస్తాడట. అయితే వాళ్ళు అందుకే పస్కా పండుగ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. ఈ పస్కా పండగకు ముందు లాజర్ అనే వ్యక్తి చచ్చిపోయాడు. ఈ పస్కా పండగకు ముందు లాజర్ చచ్చిపోయాడు. దరిదాపుగా 10 రోజుల ముందు 10 రోజుల ముందు లాజర్ చచ్చిపోయాడు. ఈ పస్కా పండుగ జరిగేటప్పటికి అంటే దరిదాపుగా ఏప్రిల్ 4వ తారీఖున లాజరు చచ్చిపోయాడు. ఎందుకంటే 14వ తారీఖున ఏం చేస్తారు? పస్కా పండుగ చేస్తారు. ఈ లాజరు లేచిన 6 రోజులకి పస్కా పండుగ జరుగుతుంది. 6 + వెనక్కి 4 అంటే దరిదాపుగా 10 రోజులు పోతుంది. 14లోంచి 10 తీసేస్తే 4 వస్తుంది. అంటే 4వ దినం 4వ రోజున చనిపోయాడు. అంటే ఎప్పుడు పాతి పెట్టారంటే ఏప్రిల్ 1వ తారీఖున లాజర్ని పాతి పెట్టాడు. ఎందుకంటే లాజర్ని పాతి పెట్టిన 4వ రోజు అతను పైకి వచ్చాడు. అంటే అతను మార్చి నెలలో బలహీనుడయ్యాడు, రోగి అయ్యాడు. ఈ మార్చి నెలలో యేసుప్రభు సువార్తకి వెళ్ళాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు మార్చి నెలాఖరు వచ్చేటప్పటికి 31కి ఎప్పుడు చచ్చిపోయాడు, 1వ తారీఖున సమాధి చేసేశారు. అయితే ఏప్రిల్ 1వ తారీఖున ప్రభు రాలేదు, కానీ 4వ తారీఖున వచ్చాడు. 4వ తారీఖు వచ్చినప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు నువ్వు బయటికి రమ్మన్నాడు. అప్పటికే శరీరం ఏమైంది? కుళ్ళిపోయింది. ఎందుకంటే ఒక మనిషి బాడీ సమాధిలో పెట్టిన 72 గంటలకే పాడైపోవడం మొదలు పెడుతుంది. 72 గంటల్లోనే అది పాడైపోతుంది. ముక్కుకు ముక్కు ఊడిపోతుంది, చెవికి చెవి ఊడిపోతుంది, బాడీ అన్నీ ఊడిపోతాయి, పురుగులు అనేవి వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వచ్చాయంట పురుగులు? మన శరీరంలోనే పురుగులు ఉంటాయి. అది ఎప్పుడు రావాలో అప్పుడే బయటకు వస్తాయి. పురుగులు ఎప్పుడు బయటకు వస్తాయి తెలుసా? నువ్వు కదలకుండా మెదలకుండా బ్రీతింగ్ తీసుకోకుండా ఉన్నావంటే నీ లోపల పురుగులు వస్తాయి. అవునా? ఈరోజు సంఘాల్లో పరిశుద్ధాత్మ తీసుకోకుండా ఉన్న వాళ్ళ లోపల నుంచి పురుగులు వచ్చి వాళ్ళు తినేస్తాయి. ఇప్పుడు పురుగులు ఎక్కడ ఉంటాయంటే ఈరోజు మన శరీరాలకి అందాలు, సోకులు, పౌడర్లు, పాండ్స్ పౌడరు, అన్ని రకాల మేకప్లు చేస్తారు. లోపల ఏమన్నా అంటే పురుగులు ఉన్నాయి. నిన్ను తింటాకే, సమాధిలో పెట్టిన తర్వాత ఒక వ్యక్తిని తింటాకే పురుగులు ఎక్కడి నుంచో రావు, నీ లోపల నుంచే పురుగులు బయటకు వస్తాయి. ఇప్పుడన్నా మేకను చూసారా? మేక నరికేతోడు మేక పురుగులో నుంచి ఏమొస్తాయి? పురుగులు వస్తుంటాయి. మేకే కాదు, మనకు కూడా ఉంటాయి. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ పురుగుల్ని ఎప్పుడైతే సమాధిలో పెట్టారో వీళ్ళు వెళ్తారు, కార్యక్రమాన్ని వెళ్తారు. ఇప్పుడు 7 రోజులకో 11వ రోజో లేకపోతే అమ్మాయిలు ఇంకోటి ఏదో చెప్పుకుంటూ వస్తారుగా. వెళ్ళేటప్పటికి అప్పటికే మీ అమ్మమ్మో లేకపోతే తాతయ్య అప్పటికే పురుగులు పెట్టేసాడు. ఎముకలు తప్ప ఇంకేమీ లేదు. తింటాం మొదలెట్టేస్తాను. 72 గంటలు తాటేదంటే వెయిట్ చేస్తే పురుగులు 72 గంటలు వీడు ఏమైనా ఎగుతాడేమని. అవునా?
72 గంటలు దాటాయంటే వాళ్ళకి కీ ఓపెన్ అవుతుంది, ఆ పురుగులకి వెళ్ళి తింటాం స్టార్ట్ చేస్తాయి. అవునా? అయితే మనం ఎప్పుడు వెళ్తామంటే 72 గంటల్లో కాదు, అలాగని 72 గంటల ముందుకు వెళ్ళినా కానీ మనం ఏమి చేయలేమనుకోండి. వీళ్ళు 7వ రోజున 8వ రోజు వెళ్ళేసి ఆ సమాధి అంతా అలికేసి ఎవరు కలుగుతున్నారు? లోపల ఉన్న పురుగులు పట్టినా ఆ దేహానికి అదుగుతాడు. ఇప్పుడు లాజరు శరీరం బహుశా ముక్కు ఊడిపోయి ఉంటుంది, అప్పటికే చెవులు ఎట్టిపో ఉంటాడు. ఈ పురుగులన్నీ చెవులు తినేసి ఉంటాయి, బుగ్గలన్నీ లాగేసి ఉంటాయి. ఎప్పుడు 4వ రోజుకి మొత్తం స్టార్ట్ అయిపోతుంది. 72 గంటలు స్టార్ట్ అయిపోయిందంటే కుళ్ళిపోవడం స్టార్ట్ అయిపోతుంది బాడీ. అవునా కదా? బాడీ స్టార్ట్ అయిపోతుంది. అయితే లాజరు 4వ రోజున ఏమయ్యాడు? యేసు ప్రభువుకి వెళ్ళి లాజరు బయటికి రమ్మన్నాడు. ఈ పురుగులు తింటున్న లాజరు ఒక్కసారి 4వ రోజున ఏమయ్యాడు? బాబా మంచి టాపిక్ వస్తుంది. ఇప్పుడు వెంటనే పురుగులు దులుపుకొని ఆ సమాధిలో నుంచి బయటకు వచ్చేసాడు. అవునా? ఆ సమాధిలో నుంచి వెంటనే బయటకు వచ్చేసాడు. ఆయన బయటకు వచ్చిన 6 రోజులకి, అంటే ఎప్పుడు బయటకు వచ్చాడు? బహుశా 4వ రోజు వచ్చేసాడు. సో కాల్కులేట్ చేయండి వెనక్కి. ఇప్పుడు లాజరు లేచిన 6 దినాల తర్వాత అక్కడ ఒక విందు జరుగుతుంది. ఆ విందు జరుగుతున్నప్పుడు అక్కడ యేసు హాజరవుతున్నాడు, లాజరు హాజరవుతున్నాడు. ఇప్పుడు ఆ విందులో, ఆ పండగలో యేసుని పట్టుకోవడానికి కొంతమంది వస్తున్నారు. యేసుని ఎలాగైనా పట్టుకుని అతను నిరికించి అతన్ని చంపేయాలని కొంతమంది వస్తున్నారు. తర్వాత లాజర్ని కూడా పట్టుకోవాలని కొంతమంది వస్తున్నారు, లాజర్ మీద పగ ఉన్నవాళ్ళు. ఈరోజు చాలామంది అంటారు కదా, ఈయనకి ఎప్పటినా బయటకు వచ్చేస్తాడు రా బాబా అని కొంతమందిని కాల్చేస్తారంట. తెలుసా మీకు? అలాంటి పరిస్థితులు ఉంటాయట. అయితే చాలామందికి భయం, లాజరు వచ్చేసాడని చెప్పేసి. సమాధిలో ఉండి చేతులు కాళ్ళు ఏళ్ళు మొత్తం తినేసిన వ్యక్తి ఆ పురుగులు దులిపేసి బయటికి వచ్చేసాడు. ఎవరు పిలిచారు? ప్రభు పిలిచాడు. ఇప్పుడు విందు జరుగుతుంది. ఆమేన్. ఇప్పుడు ఏం జరుగుతుంది? విందు జరుగుతుంది. లాజరు లేచిన 6 దినాల తర్వాత, అంటే బహుశా 8వ తారీఖున లేచిపోయాడు. 8వ తారీఖున లేచిపోయాడు. తర్వాత 6 రోజులకి పస్కా పండుగ జరుగుతుంది. యేసు అక్కడికి వచ్చాడు. అందరూ పట్టుకోవడానికి చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? అయితే బహుశా 4వ తారీఖు చచ్చిపోయి ఉండొచ్చు. అవునా? 4వ తారీఖు కప్పెడితే 8వ తారీఖు లేచిపోయాడు. 8వ తారీఖు నుండి 14వ తారీఖు 6 రోజులు. సో ఆ విధంగా స్టోరీ మనకు తెలుసు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ యొక్క ప్రభువు చేసినటువంటి అద్భుతమైన కార్యం అక్కడంతా దేశాలన్నీ వెళ్ళిపోయింది. యేసు ప్రభు వారు ఆయన చనిపోయిన వ్యక్తిని లేపాడు అని అనేక మందికి తెలిసిపోయింది. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఇక ఎన్నటికీ చనిపోడని రాశాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన సమాధిలో ఉన్న వ్యక్తిని 4వ దినమునే లేపుకొచ్చేసాడు. ఆశ్చర్యం వేసిన జనాలందరికీ కూడా చాలా ఆశ్చర్యమైన కార్యం. దేశాలన్నీ వెళ్ళిపోయి యేసు యొక్క అద్భుత కార్యాలు ప్రపంచం అంతా వెళ్ళిపోయి. ఇప్పుడు ఇలాంటి టైంలో కొంతమంది యేసుని ఆరాధించడానికి వస్తున్నారు, కొంతమంది యేసుని పట్టుకోవడానికి వస్తున్నారు, కొంతమంది యేసుని పరిశీలించడానికి వస్తున్నారు. ఇలాంటి రకాల ప్రజలు ఉంటారు. కొంతమందికి ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందో చూసి వద్దాం రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఎక్కడి నుంచో పాస్టర్ గారు వస్తున్నారు, వాక్యం ఏందామని ఆసక్తితో కొంతమంది వస్తారు. కొంతమంది ఇన్ఫర్మేషన్ కోసం కూడా వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ లేరు అనుకుంటున్నాను నేను. అవును కదా? ఇన్ఫర్మేషన్కి వస్తుంటారు, అందిస్తూ ఉంటారు. అలాంటి ప్రజలు ఇక్కడ లేరు. మీ మొఖాలు చూస్తుంటే తెలిసిపోతుంది మీరు చాలా అమాయకమైన ప్రజలని. అయితే ఇక్కడ ఆరాధించడానికి వస్తున్నారు కొంతమంది. ఎందుకని? యేసు చేసే అద్భుతమైన కార్యాలు, సూచక్రియలు, ఆ మహత్కార్యాలు దేశమంతటా వ్యాపించేసే. కొంతమంది కొట్టడానికి, కొంతమంది పట్టుకోవడానికి వస్తున్నారు. ఆ పునరుద్ధానం చెందిన వ్యక్తి, అతని జీవితం మారిపోయింది. ఆ పురుగులు పట్టిన జీవితం మారిపోయింది. అందరూ లాజరుని చూస్తున్నారు, యేసుని చూస్తున్నారు. ఈరోజు ఒక సంఘంలో ఆకర్షణ ఏంటంటే, అక్కడ ప్రసంగమే ఆకర్షణ కాదు, కానీ అక్కడ కూర్చున్న బిడ్డలో కూడా ఆకర్షణగా ఉండాలి. పాస్టర్ గారు ప్రసంగం బాగా చేస్తారని చెప్పేసి వెళ్ళిపోయేది కాదు. అక్కడ ఎవరైతే కూర్చుంటున్నారో వారి యొక్క జీవితం కూడా అనేక మందికి ఆకర్షణగా ఉండాలి. బోధ ఒకటి, జీవితం ఒకటి ఎప్పుడు ఉండకూడదు. మనం ఏదైతే బోధిస్తున్నామో దాని కొరకే మనం నిలబడాలి, జీవించాలి. ఇప్పుడు లాజరు ఆకర్షణే, యేసు ఆకర్షణే. అయితే లాజర్ని కొట్టడానికి వస్తున్నారు, యేసుని కొట్టడానికి వస్తున్నారు. యథార్థంగా ఆరాధించడానికి వస్తున్నారు, యథార్థంగా సమీపించే వాళ్ళు కూడా ఉన్నారు.
అయితే అలాంటి గుంపులో ఇప్పుడు గ్రీసు దేశస్తులు అనేవారు గ్రేక్ దేశస్తులు ఏం చేస్తున్నారంటే యేసు కోసం విన్నారు. వాస్తవానికి వీళ్ళు విగ్రహారాధికులు, వీళ్ళు విగ్రహారాధికులు, అన్యులు, లేకపోతే పండితులు, జ్ఞానవంతులు, ఎలాంటి ప్రజలు వీళ్ళు. అయినప్పటికీ కూడా యేసుని తెలుసుకోవడానికి వస్తున్నారు. యేసు దగ్గర ఏదో ఉంది చూడాలని వస్తున్నారు, ఆరాధించబడి వస్తున్నారట, దేవుడిని స్తుతించాలని వస్తున్నారట, దేవుడిని గణపరచాలని వస్తున్నారట. వాళ్ళు విగ్రహారాధికులు, వాళ్ళకి ఏమీ తెలియదు, విగ్రహాలు తప్ప, అన్య ఆరాధన తప్ప, అన్య ఆచారాలు తప్ప ఏమీ తెలియదు. అయినప్పటికీ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు కోసం ఏమీ తెలియదు, కానీ యేసు దగ్గరికి వచ్చారు. ఎంతమందికి అర్థమవుతుంది? అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా? విగ్రహాలను ఆరాధించేవారు, విగ్రహాలని సేవించేవారు, లోకరీతిగా బ్రతుకుతున్నవారు, పాప బ్రతుకులు ఉన్నవారు, వాళ్ళు యేసు కొరకు యేసుని ఆరాధించాలని ప్రేరణ కలిగి అక్కడికి వచ్చారు. అయితే గమనించండి నా సోదరులారా, ఆ వచ్చిన వారిలో గ్రీసు దేశస్తులు ఉన్నారు. ఈ గ్రీసు దేశస్తులో మ్యాథమెటిక్స్ స్టార్ట్ అయిందంట. అక్కడే లెక్కలు బాగా చేస్తారు వాళ్ళు. లెక్కలు బాగా చేస్తే బాగా తెలియనివాడు అంటారు. అందుకే చిన్నప్పుడు బాగా బెండకాయలు తినేసేవాళ్ళు, లెక్కలు బాగా వస్తాయని. బెండకాయలు తింటే ఏమీ రావు కానీ సరదాగా చెప్తారు అంతే. ఇప్పుడు బాగా లెక్కలో బాగా జ్ఞానవంతులు ఈ గ్రీసు దేశస్తులు, చాలా జ్ఞానం కలిగిన వారు. అయితే వీళ్ళ లోపల ఉన్న మంచి ఉద్దేశం ఏంటంటే దేవుని ఆరాధించాలని. ఈరోజు మీకు మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారని నమ్ముతున్నాను నేను. ఏ ఉద్దేశంతో వచ్చారు? ఒకరినొకరు చూసుకోవడానికి కోసం కాదు. మనమందరం ఇక్కడ ఎందుకు వచ్చామంటే మన రక్షకుడైన మన ప్రభువుని ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. మన రక్షకుడు మన ప్రభువుని సేవించడానికి, ఆరాధించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం. మనం సంఘానికి వెళ్ళేది నీ చీర బాగుంది, నా చీర బాగలేదు, ఎక్కడి నుంచి కొనుక్కున్నావు, ఎక్కడ కొన్నావు ఈ దిద్దులు, ఎక్కడ కొన్నావు ఈ జాకెట్ ముక్క, ఇవన్నీ చూపించుకోవడం కోసం కాదు, దేవుణ్ణి ఆరాధించడం కొరకు. ఈరోజు చాలామంది సంఘాలకు వెళ్ళి నా చీరని తెలిసి మొన్న కొన్నాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో 6,000, వీటి కోసం కాదు మనం వెళ్తా. నువ్వెంత 10 లక్షలు పెట్టి చీర కొన్నా, అవునా? అదేంటిది మొన్న చూపిస్తున్నాడు ఎవరెక్కడది, ఎవరుది కళామందిర్ ₹1,00,000 శారీ అంట. ఆమేన్, హల్లెలూయా. అయినా మురికి శారీ అది. ఎందుకంటే ఎన్ని క్లాతలు కప్పుకున్నా దేవుని యొక్క మహిమ కంటే ఏమి ఎక్కువ కాదు యాక్చువల్గా, అవునా కదా? సంఘానికి వెళ్ళేది మన ముఖాలు చూసుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకుని లోకరీతిగా ఉండేది కాదు. సంఘానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు దేవుడు మీద ఆసక్తితో దేవుడిని గణపరచాలని, దేవుడిని స్తుతించాలని రావాలట. అందుకే దేవుడిని గణపరచాలి, దేవుడిని స్తుతించాలనుకున్నప్పుడు చాలా మర్యాదతో, భక్తితో, వస్త్రాలు మంచిగా కట్టుకుంటూ, మంచి వస్త్రాలతో. ఏ వస్త్రాలు అవి? చాలామంది నైటీలతో చేస్తూ ఉంటారు, అది కూడా మంచిది కాదు. చాలా గౌరవంతో, మర్యాదతో ప్రభు సన్నిధికి రావాలి, వచ్చి దేవుణ్ణి సేవిస్తూ ఉండాలి. ఒక రోజు అట్ట ఆఫ్రికన్ పీపుల్స్ కంట ఒక ప్రసంగికుడు బోధిస్తుంటే వాళ్ళు సరిగా బట్టలు కట్టుకోకుండా మీటింగ్లోకి వచ్చారట. ఆ కూటమిలో గట్టిగా వాక్యం చెప్పాడట. సాయంకాలం కూటానికి మంచిగా బట్టలు వేసుకొని దేవుడిని ఆరాధిస్తున్నారట. ఈరోజు దేవుని సన్నిధిలో మర్యాద, గౌరవము, ప్రేమ, ఐక్యత, ఎల్లప్పుడూ సమాధానం కలిగిన మనసుతో ఉండాలట. సంఘానికి వచ్చి మనం పక్కోళ్ళతో మాట్లాడడానికి కాదు, యేసుని చూడగోరుచున్నాం. ఆమేన్. ఈరోజు ఏం జరుగుతుంది? ఉండమ్మా వెనక లాగేస్తున్నావు. వాక్యం ఏంటంటే కొంతమందిని ఏం చేస్తారు, సిగరెట్ లాగేస్తుంది వెనకాల ఉన్నాడు, లేదా సొక్కట్టుకుని లాగేస్తుంటుంది, అవునా కదా? అవునా? అందుకు కాదు మనం సంఘానికి వెళ్ళేది, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి. కొంతమంది అమ్మాయిలు అయితే అబ్బాయిని చూస్తాకి వెళ్తారు, కొంతమంది అబ్బాయిలు అయితే అమ్మాయికి సైట్ కొట్టడానికి వెళ్తారు, కొంతమంది అయితే మోహపు చూపులు చూడడానికి వెళ్తారు. వీళ్ళందరూ కూడా ఆమేన్ దేవుని ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళకి ఏదో బెనిఫిట్స్ ఉన్నవాళ్ళు. కొంతమందికి పాస్టర్ గారికి ముఖం చూపించాలని నిలబడి ఉంటారు, వారికి ఎలాంటి దేవుని వద్ద నుంచి లాభాలు ఏమి ఉండవు. నువ్వు దేవుని వద్దకు వచ్చినప్పుడు నేను నిజంగా దేవుని ఆరాధించాలి, దేవుని సేవించాలి, నేను దేవుని కలుసుకుని వెళ్ళాలి అని గొప్ప ఆసక్తితో మనం రావాలి. 2000 సంవత్సరాల క్రితము వాక్యము శరీర రూపంలో కనబడింది, ఇప్పుడు వాక్యముగా కనబడతా ఉంది. దేవుడు అంటే మనకేదో గాల్లో వచ్చేసి ఏదో చేసేస్తాడు అనుకోకుండా, వాక్యమే దేవుడు. వాక్యం ముందు చాలా వినయము, విధేయత మనకు ఉండాలి. ఆమేన్. ఒక్కసారి సన్నిధిలోకి వచ్చామనుకో దిక్కులు కూడా చూడకుండా వాక్యాన్ని చూడాలి. అలాంటిది ఎప్పుడైతే నేర్చుకుంటున్నావో ఆమేన్, సన్నిధికి వచ్చినప్పుడు చిన్న కునుకుపాటు కూడా రాకూడదు.
చిన్న నిద్ర కూడా తగలకూడదు. నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. అలాగా ఈ గ్రీసు దేశస్తులు వాళ్ళకి ఏమీ తెలియకపోయినా, వాళ్ళకి బైబిల్ తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ వాళ్ళకి తెలిసింది ఒకటే, యేసు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్నాడు, లాజరును పైకి లేపాడట, ఈ వ్యక్తిని మనం వెళ్ళి ఆరాధించాలనుకుంటున్నారు. ఆమేన్. యేసు ఆరాధనకు పాత్రుడే అంటారా? యేసు ఆరాధనకు పాత్రుడేనా? యేసు మన యేసు ఆరాధనకు పాత్రుడు. యేసు ఏదో మనిషి కాదండి, యేసే దేవుడై ఉన్నాడు, యేసే క్రీస్తై ఉన్నాడు. ఆయన దేవుడు, ఆయన ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు. ఆరాధించడానికి కొంతమంది వస్తున్నారు. ఆమేన్. వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యేసుతో పాటు ఉన్న శిష్యుని అడిగారట. యేసుతో పాటు ఉన్న శిష్యుని అడిగారంట. శిష్యుని పేరు ఏంటంటే ఫిలిప్పు. ఆ ఫిలిప్పు వచ్చి మరలా ఆంద్రేయకు చెప్పాడట. ఇద్దరు శిష్యులు ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారని, మేము యేసుని చూడగోరుచున్నామయ్యా, అయ్యా మేము యేసుని చూడాలనుకుంటున్నాం. అవునా కాదా? అయితే యేసుని చూడాలనుకున్నారంటే యేసు ఇంకా వాళ్ళకి కనబడలేదు, ఎక్కడో దూరంగా ఉన్నాడేమో, ఎక్కడో మరుగున్నాడేమో. అయితే ఈ లోపల ఫిలిప్పు దగ్గర ఎంటర్ అయ్యి ఫిలిప్పుని అడిగారట. ఫిలిప్పు వెంటనే తన స్నేహితుడు అయినటువంటి ఆంద్రేని అడిగాడట. వీళ్ళిద్దరు డిస్కషన్ చేస్తారు. మంచి శిష్యులు అంటే వీళ్ళు. ఆమేన్. ఈ ఇద్దరు శిష్యులు అప్పుడు వచ్చి యేసుతో మాట్లాడడం మొదలుపెట్టారు. అయ్యా నిన్ను చూడడానికి గ్రీకేయులు వచ్చారయ్యా అన్నారట. అవునా కదా? ఆమేన్. వీళ్ళు చాలా శిష్యులు నెమ్మదస్తులట. ఇలాంటి శిష్యులు ఇప్పుడు భూమి మీద లేరట అసలు. ఇలాంటి శిష్యులు ఇప్పుడు లేరంటే చాలా కొరువైపోయినాయంట. శిష్యుడు అనగా నేర్చుకునేవాడు, నేర్పేవాడు కాదు. కొంతమంది నేర్పడానికి ప్రయత్నిస్తారు, నేర్చుకోవడానికి ప్రయత్నించారు. నేర్పించడానికి ప్రయత్నించేవాడు శిష్యుడే కాదు. యాక్చువల్గా వాస్తవానికి అతను శిష్యుడే కాదు. అవునా? దేవుడికి మహిమ కలుగును గాక. వీళ్ళు చాలా మంచి శిష్యులట. అడిగారండి, మేము యేసుని చూడాలనుకుంటున్నాం సారు అని. ఆమేన్. అయితే ఈ ఫిలిప్పు కావచ్చు, ఆంద్రే కావచ్చు, ఆంద్రే ప్రార్థనాపరుడు. ఫిలిప్పు కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ అయినా నమ్ముతాడు అతను. వీళ్ళు చక్కగా శిష్యులు వాళ్ళు వచ్చి అడిగారట, ఏమని? యేసుని చూడగోరుచున్నామని. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆమేన్. యేసుతో చెప్పడం మొదలుపెట్టారు. అయ్యా మిమ్మల్ని చూడడానికి ఎవరు వచ్చారు? గ్రీకీయులు వచ్చారయ్యా అన్నాడట. ఆమేన్. గ్రీకీయులు నిన్ను చూడడానికి వచ్చారయ్యా అన్నారట. ఇప్పుడు ఆ గ్రీకీయులను యేసుక్రీస్తు యొక్క సన్నిధిలోనికి తీసుకురావడానికి ఆ శిష్యులు ప్రయత్నిస్తున్నారట. యేసుక్రీస్తు యొక్క సన్నిధి, యేసుక్రీస్తు యొక్క ప్రసన్నతలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారట. ఒక నిజమైన శిష్యుడు ఎక్కడున్నా, కారులో ప్రయాణం చేస్తున్నా, బండి మీద ప్రయాణం చేస్తున్నా, ఒక చక్కగా సహవాసం కూడుకున్నా కానీ అతను క్రియేట్ చేయవలసింది ఏంటి? క్రీస్తు యొక్క సన్నిధిని క్రియేట్ చేయాలి. ఏ సన్నిధి క్రియేట్ చేయాలి? క్రీస్తు యొక్క సన్నిధిని క్రియేట్ చేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక నిజమైన శిష్యుడు చేసేది అదే. ఈ గ్రీకీయులను యేసుక్రీస్తు సన్నిధిలోకి తీసుకొస్తున్నాడు. వీళ్ళకి విగ్రహారాధికులు, వీళ్ళకి యేసు అంటే ఏటో తెలియదు. యేసుక్రీస్తు కోసము అతను చేసిన అద్భుతాలు మాత్రమే చూస్తున్నాడు. కానీ ఈ శిష్యులు నేరుగా యేసుక్రీస్తు యొక్క ప్రసన్నతలోకి తీసుకువెళ్తున్నారు. ఈరోజు ఒక వ్యక్తిని నిజమైన శిష్యుడు అయితే, నిజమైనటువంటి ఒక బోధకుడు అయితే, నిజమైన పాస్టర్ అయితే, నిజమైనటువంటి సేవకుడు అయితే, ఆ యొక్క గ్రీకులు లాంటి వారిని, దేవుడు అంటే ఎరిగిన వారిని దేవుని యొక్క సన్నిధిలోకి తీసుకురావాలి. దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపం ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో పాపానికి విడుదల ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో చిన్న అబద్ధము కూడా నిలబడలేదు. వ్యభిచారం పోతుంది అక్కడ. ఆమేన్. అందుకే ఆ యొక్క వాతావరణం క్రియేట్ చేయాలి. వాతావరణాన్ని పాడు చేసేవారిలాగా ఉండకూడదు, మనం క్రియేట్ చేసేవారిలాగా ఉండాలి. వాతావరణం పాడు చేసేది ఎవరు? దయ్యం. అందమైన ఏదైనా తోటలో వాతావరణం పాడు చేసింది ఎవరు? దయ్యం. కానీ వాతావరణం తయారు చేసేవాడు ఎవరు? దేవుని కుమారుడు. అది ఎక్కడైనా, ఏ చోటైనా, ఏ స్థలమైనా, ఈవెన్ మన కోలాలు కూడా సెట్ అవ్వు. ప్రసన్నత పోతుంది అక్కడ నుండి. దేవుని యొక్క పౌరం ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. దేవుని కుమారుడు ఒక బలహీనుడిని దేవుని యొక్క సన్నిధిలోకి తీసుకురావాలి తప్ప దూరం చేయకూడదు. ఆమేన్. ఈ ఫిలిప్పుకి, ఆంద్రేయకి ఒక మనసు వచ్చింది. వీరిని ఏ విధము చేతనని యేసు వద్దకు తీసుకురావాలి, యేసు యొక్క సన్నిధికి తీసుకురావాలి. ఆమేన్.
యేసు అంటే వాక్యమై ఉన్నాడు, యేసు సత్యమై ఉన్నాడు, యేసు జీవమై ఉన్నాడు, యేసు మార్గమై ఉన్నాడు. వీళ్ళ లోపల ఉన్నటువంటి నిజమైన బలమైన కోరిక ఏంటంటే ఒక సత్యం యొద్దకు నడిపించాలి, ఒక జీవం యొద్దకు నడిపించాలి, ఒక మార్గం యొద్దకు నడిపించాలి, ఒక పునరుద్ధానం యొద్దకు నడిపించాలి అని చెప్పి వీళ్ళ లోపల మనసు ఉంది. ఈరోజు ఒక క్రైస్తవుడిని, ఒక లోకపరమైన వ్యక్తి అయినా, ఒక విగ్రహారాధికుడైనా, దేవుణ్ణి ఎరిగిన ప్రజలైనా, ఒక సేవకుడు, ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడు ఎక్కడ తీసుకురావాలి? సత్యం యొద్దకు తీసుకురావాలి, జీవం యొద్దకు తీసుకురావాలి, మార్గం యొద్దకు తీసుకురావాలి, పునరుద్ధానం యొద్దకు తీసుకురావాలి. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు క్రిస్మస్ యొద్దకు తీసుకెళ్ళలేదట, పండుగల యొద్దకు తీసుకెళ్ళలేదు, ఆ క్రిస్మస్ తాత దగ్గర తీసుకెళ్ళలేదు, నామకర్త బోధల దగ్గర తీసుకువెళ్ళలేదు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ తీసుకెళ్తారు వీళ్ళు? యేసుక్రీస్తు యొక్క సన్నిధికి తీసుకెళ్తున్నారు. ఈరోజు క్రిస్మస్లో క్రీస్తు లేడు. ఎవరో చెప్తున్నారు క్రిస్టమస్ అట, అలా కాదంట, క్రిస్టో మిస్ అట. క్రిస్మస్లో క్రీస్తు మిస్ అయ్యాడట. ఈరోజు ఈ లోకపరమైన డ్యాన్సుల్లో క్రీస్తు మిస్ అయ్యాడు. ఆమేన్. విషయం చెప్తాను, ఆ క్రిస్మస్లు చేసేదానికి నేనే వెళ్ళబుద్ధి వేయట్లేదు. ప్రభు వెళ్తాడట, అసలు వెళ్తాడా? క్రిస్మస్లో క్రీస్తు మిస్ అయ్యాడట. ఆమేన్. ఇప్పుడు ఈ శిష్యులు వాళ్ళు పండగల్లోకి ఆచారంలోకి తీసుకెళ్ళట్లేదు, వాళ్ళు నేరుగా యేసు యొద్దకు తీసుకెళ్తున్నారు. యేసు వాక్యమై ఉన్నాడు, యేసు సత్యమై ఉన్నాడు, మార్గమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు, పునరుద్ధానమై ఉన్నాడు. అక్కడ తీసుకెళ్తున్నారు. ఈరోజు ఒక పాస్టర్ ఎక్కడ తీసుకురావాలంటే ఆయన వాక్యము దగ్గరికి, ఆయన సన్నిధికి తీసుకురావాలి తప్ప ప్రజలను మోసం చేసి ఆ పండగలోకి తీసుకెళ్ళకూడదు. వీళ్ళు నిజమైన వారు కనుక వాక్యం వద్దకు తీసుకెళ్తున్నారు. ఒక అబద్ధికుడు అయితే ఏం చేస్తాడో తెలుసు, వాక్యానికి బయటకు తీసుకెళ్తాడు. ఈరోజు అనేక మందిని చూస్తున్నాం, వాక్యము లేని ఆచారాల వద్దకు తీసుకెళ్తున్నారు, వాక్యములో లేని పండగల వద్దకు తీసుకెళ్తున్నారు. వీళ్ళు నిజమైన శిష్యులు అంటారా? నిజమైన బోధకులు అంటారా? ఒక నిజమైన బోధకుడు ఎప్పుడూ కూడా నిన్ను క్రీస్తు యొక్క సన్నిధికి తీసుకెళ్తాడు. నిన్ను పరిశుద్ధాత్మతో నింపబడు, దేవుడి యొక్క జీవాన్ని పొందుకో, దేవుడి దగ్గర నువ్వు రా అని బోధిస్తాడు. నకిలీ శిష్యుడు ఏం చేస్తాడు? క్రీస్తు యొద్ద నుంచి దూరంగా తీసుకువెళ్తాడు. ఈరోజు అనేక మంది దేవుని వద్ద నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవాలి ఉన్నారు తప్ప దేవుని వద్దకు తీసుకొచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఈ గ్రీకులు ఏమీ తెలియదు, వాళ్ళకి ఒకటే ఆశ, యేసు ప్రభు అంటే యేసు ప్రభు, యేసు దేవుడు అన్నట్టు ఉన్నారు తప్ప యేసు దేవుని ఎలా సమీపించాలో ఈరోజు ఆయన్ని సమీపించకుండా చాలామంది చేసేస్తున్నారు. జీవము కలిగిన వాక్యం యొద్దకు నడిపించడానికి బదులుగా వీళ్ళు ఆచార సాంప్రదాయాలు నడిపిస్తున్నారు. క్రిస్మస్ తాత దగ్గరికి తీసుకెళ్తున్నాడు. నీ క్రిస్మస్ తాత ఏమని నీ కోసం సిలువే పడ్డా? నీకు చాక్లెట్ ఇస్తాడంతే. క్రిస్మస్ తాత ఏమిస్తాడు? నీకు చాక్లెట్ ఇస్తాడు. చాక్లెట్ వల్ల నీకు విమోచన జరుగుతుందా? కానీ పెంతుకొస్తులకి ఏం కావాలి? చాక్లెట్లు, బిస్కెట్లు కావాలి. చాక్లెట్లు, బిస్కెట్లు కావాలంటే క్రిస్మస్ తాత దగ్గరికి వెళ్ళాలి. నీకు చెట్టు ఏమన్నా నీకోసం రక్తం కార్చిందా? చెప్పండి. నీకు చెట్టు దగ్గర ఏమైనా విమోచన వస్తుందా? ఆమేన్. క్రిస్మస్ తాత దగ్గరికి వెళ్తే చాక్లెట్లు గిరేస్తాడు, 4 చాక్లెట్లు చప్పలెత్తో అయిపోతాయి మళ్ళీ అంతే. ఆమేన్. నీకు విమోచన కావాలంటే, నీ పాపాలు క్షమించబడాలంటే, నువ్వు తిరిగి జన్మించబడాలంటే, నువ్వు తిరిగి పునరుద్ధాన జీవాన్ని పొందాలంటే నువ్వు రావాల్సింది యేసుక్రీస్తు వద్దకి. ఒక నిజమైన క్రైస్తవ శిష్యుడు, ఆమేన్, క్రీస్తు సైనికుడు, క్రీస్తు యొక్క సేవకుడు ఎక్కడ తీసుకెళ్తాడు? యేసుక్రీస్తు యొక్క సన్నిధిలోకి తీసుకెళ్తాడు. వీళ్ళు అదే చేస్తున్నారయ్యా. యేసుని మేము చూడగోరుచున్నాం అనగానే ఎక్కడ తీసుకెళ్తున్నారు? నువ్వు చూడగోరుతున్నావా? డిసెంబర్ 25 ఎలా చూస్తావు చూసేవాళ్ళు. డిమ్ లైట్లు కూడా ఎత్తుంటాయి. నువ్వు వేసే లైట్లు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. అవునా కదా? వాస్తవం ఒప్పుకోండి. వీళ్ళు వేసే లైట్లు ఎక్కడ ఉన్నాయి? బార్ అండ్ రెస్టారెంట్లు తెగ తిరిగేస్తుంటాయి. ఓ రకమైన సూట్ వేస్తే ఒక కలర్ కనబడుతుంది వీడియోలో. ఆమె ఒక సూట్ వేస్తాడు, 10 రకాల సూట్లు కనబడతాయి అందులో. ఆమేన్. అందుకే నిజం ఎప్పుడు కొనుక్కు సేదిగానే ఉంటుందమ్మా. సేది వెళ్తుందా? అబ్బాయి అబ్బాయి అయిపోయి అంటాం మనం. పంచదార అయితే వెళ్ళిపోతాయి. అవునా? అందుకే షుగర్లు వచ్చేయాల. సేది ఏం చేస్తుంది? మంచి చేస్తుంది. కఠినమైన
బోధ, సరిదిద్దే బోధ, ఖండించే బోధ నీకు మేలు చేస్తుంది. అవునా కాదా? ప్రజలకు దురదొచ్చేస్తున్నాడు చెవులు. ఎందుకని? మంచి బోధ వినడానికి దురదొచ్చేస్తుందంట. అందుకే కొంతమంది అంటారు, కొన్నిసార్లు ఏమో ఈరుబడి తిప్పేస్తారు, తిప్పి పొడి చేసుకుంటారు. చాలామంది క్రైస్తవులకి చెవులు పొడి చేసుకుంటున్నారు, ఇంకా వినరు. అవునా కదా? పౌలు చెప్తున్నాడు, ఆరోగ్యకరమైన బోధన, హితబోధన సహింపక దురద చెవులు గలవారై కల్పనా కథల వైపు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం కావాలంట? కథలు కావాలి. కథలు చెప్పేవాడు ఉన్నాడు పాత ప్రకటన గ్రంథంలో ఒకడు. ఆ కథలు చెప్పే పరలోకాన్ని ఇడిచేసాడు, ఆ కథలు చెప్పే భూమి మీద ఇడిచేస్తున్నాడు. కల్పన కథలు, కల్పన కథలు. అవును కదా? హల్లెలూయా. ఏమవుతుంది? దురద చెవులు కలిగి ఉన్నారు, కానీ సత్యం కొంచెం కరుకుగా ఉన్నది, నీకు మేలు చేస్తుంది. వాక్యం ఎలాంటిదంట? సుత్తి వంటిదంట. ఇదే సినిమాలు సుత్తి ఏంటి? ప్లాస్టిక్ తెచ్చి టాప్మని కొట్టేస్తుంటాడు. అదే హీరో తెగ ఇరిచేసినట్టు ఫీల్ అయిపోతుంటాడు. ఉత్తుది అది, ప్లాస్టిక్ అది ఎలా కూడా తిరిగిపోతుంది. ఇప్పుడు మన యొక్క సుత్తి ఏదో ప్లాస్టిక్ సినిమాలో వాడేది కాదు, నిజమైన సుత్తి. ఇది కోట్టే మళ్ళీ మామూలుగా ఉండదు, ఇంకా దిగవలసిందే. ఇది ఖడ్గము, 2 అంచెలు వాడేయాలి ఖడ్గము. అటు ఉంటుందా పోతే ఇటు ఉంటుంది. దూరిందంటే ఏమవుతుంది? నీ లోపల ఉన్న కొవ్వు అంతా కరిగించేస్తుంది. కొవ్వు అంటే ఇది ఎక్స్ట్రా ఉంటుందంట. కొవ్వు ఏంటిది? ఉన్నదానికంటే ఎక్కువ ఉండేది. అవునా? అదంతా వెళ్ళి తీసేయాలట. అందుకే చాలామంది ఏం చేస్తున్నారు, ఒకేసారి జర్మనీ, అమెరికా పోయి మొత్తం కొవ్వు కరిగించుకుని వస్తున్నారు. ఏమైనా ఆపరేషన్ ఫెయిల్ అయిందంటే అక్కడే చచ్చిపోతున్నారు. ఆర్తి అగర్వాల్ ఎవరు ఉంటుంది? అక్కడే చచ్చిపోయింది. చాలామంది అక్కడే చచ్చిపోయారు. నువ్వు సత్తుంటుంది కదా. ఇప్పుడు 2 అంచెల వాడిగల ఖడ్గం అదేమవుతుంది? లోపలికి వెళ్ళి ప్రాణాత్మ మూలుగుల్లోకి వెళ్ళి అది విభాగిస్తుందట. వాక్యం అలా ఉంటుందండి. ఒక నిజమైనటువంటి వ్యక్తి క్రీస్తు యొక్క సన్నిధిలోకి తీసుకురావాలి. ఏం జరుగుతుంది యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో? యెషయా ఎలాగున్నాడు? ఎలాగున్నాడు? అబద్ధాలాడుతున్నాడు, అపిత్రత ఉంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క సన్నిధిలోకి వచ్చాడో, ప్రభువా నేను పాపిని అని పశ్చాత్తాపడి ప్రభు దగ్గర వేడుకుని ఒప్పుకుంటున్నాడు. పేతురు దిగంబరిగా ఉన్నాడు ధోనిలో. యేసు వచ్చేటప్పటికి దిగంబరత్వం అతనికి అర్థమయ్యి నీటిలో దూకేశాడు. దేవుని యొక్క నిజమైన సన్నిధిలో అక్కడ పశ్చాత్తాపం ఉంటుంది, మార్పు ఉంటుంది. వాళ్ళు మార్పు చెందుతారు. ఎప్పుడు ఒకేలాగా ఉండరు, వాళ్ళ జీవితాలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు నిజమైనటువంటి ఫిలిప్పు ఆంద్రేకు ఉన్న మనసు ఏంటంటే, ఆ గ్రీకులను ఎలాగైనా ఆయన సన్నిధి తీసుకురావాలి. ఈరోజు నీకేముండాలి? ఏమనిపించాలి? ఆదివారం అయ్యో ప్రార్థన జరుగుతుంది, ఒక ఇద్దరినన్నా ప్రభు సన్నిధి నడిపించాలి. నువ్వు రావడానికే సరిగా లేదు, ఇంకొకటి ఇద్దరిని ఎక్కడ నడిపిస్తావు? కంగారు కొత్తావు, బాగా చిట్టేస్తావు, మా మొక్కలకి చూపించేస్తావు, చాలా బాగుంది అనుకుంటూ. ఏ ఒక్కడో రాడు నీతో పాటు. మరి ఎందుకో తెలదు. నువ్వు పిలుపువేనా? నిజమైన శిష్యుడివేనా? ఆంధ్రేవేనా? పిలుపువేనా? అయ్యో జీవం కలిగిన వాక్యం యొద్దకు నేను తీసుకురావాలి అనే కోరిక నీకు ఉందా? నీకు రావడానికి ఒళ్ళు బరువు తెగన వచ్చేస్తుంది వాళ్ళకి. పిలుపువేనా? పిలుపు ఏం చేస్తున్నాడు? అయ్యా ఆంధ్రికి చెప్పాడంట. ఆమెన్. వాళ్ళిద్దరు మనసు ఏంటి? దేవుడి వద్దకు నడిపించాలని మనసు వాళ్ళకి కలిగి ఉంది. మనకుందా? వాక్య వద్దకు నడిపించాలని మనసు ఉందా? మనం రావడానికి బరువు అయిపోతుందా? ఊరుకోనమ్మా మేమే వెళ్ళకపోతాం, మీరు ఎక్కడి నుంచి వస్తారో, చాలులే అంటున్నారు వీళ్ళు. ఏమండి, యేసుని మేము యేసు వద్దకు నడిపించాలి, నిజమైన సత్యమైనటువంటి ఆ బోధ ఎదుగు నేను నడిపించాలనే కోరిక, ఆశ, ఆ యొక్క దాహము, ఆ రోషము పిలుపు ఆంధ్రే కలిగి ఉన్నారు. మనకి ఎలాంటి రోషం ఉందేంటి? రావాలి దేవుని సన్నిధి. గ్రీకులు వాళ్ళు ఐడియల్స్, అన్యులు వాళ్ళు. ఓ ప్యాగన్ వాళ్ళు దేవతలను ఆరాధించుకునే వాళ్ళు, కానీ యేసుని చూడాలనుకుంటున్నారు. వాళ్ళు ఏం చేయలేదు? దేవుని సన్నిధికి తీసుకురావాలంటారా? వాక్యం దగ్గర తీసుకురావాలంటారా? లేదా పండగల దగ్గర తీసుకెళ్ళాలా? ఈరోజు చాలామంది క్రైస్తవులు, ఈరోజు అనేక మంది యేసు ప్రభువు కావాలంటే ఈరోజు చాలామంది పండగల్లో పెట్టారండి వీళ్ళని. వాళ్ళు తప్పిపోయేలా చేశారు వాళ్ళని. ఒక నిజమైన వ్యక్తి క్రీస్తు యొద్దకు పెడతాడు, క్రీస్తు పాదాల దగ్గర పెడతాడు. వీడు ఎక్కడ రావాలి? మనం క్రీస్తు పాదాల దగ్గరికి రావాలి. నీకు ఎక్కడ విడుదల దొరుకుతుంది? పాదాల దగ్గర దొరుకుతుంది. నయోమి అని చెప్పింది రూతుకి, నువ్వు ఆయన పాదాల దగ్గర ఉంటే విడుదల పొందుతావు అంది. ఆ యొక్క మగ్దలేని మరి ఏం చేస్తుంది? యేసు పాదాల దగ్గర పడింది, ఆయన సన్నిధిలో పడింది. నువ్వు క్షమించబడ్డామని పంపేశాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ
ఆయన పాదాల దగ్గర పడింది, క్షమించబడి వెళ్ళిపోయింది. ఈరోజు ఎక్కడికి రావాలి? పాదాల దగ్గర తీసుకురావాలి, ఆయన సన్నిధి తీసుకురావాలి. ఫిలిప్పు, ఆంద్రేయ అన్నారంట, అయ్యా మేము దేవుడిని తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏం చేయాలి? ఒక బోధకుడు ఏం చేయాలి? జీవం కలిగిన సత్యమైన బోధకుడికి తీసుకురావాలి. ఫిలిప్ అదే చేస్తున్నాడు, ఆంద్రేయ అదే చేస్తున్నాడు. ఫిలిప్ అన్నాడంట ఆంద్రేయ దగ్గరికి వచ్చి, ఆంద్రేయ గ్రీకులు వచ్చారు, యేసు ప్రభు దగ్గర తీసుకొద్దాం, ప్రభు దగ్గర తీసుకెళ్దాం అని చెప్పి ఇద్దరు కూడా పురుకొల్పుకున్నారంట. ఆమేన్. సహోదరులు ఇద్దరు పురుకొల్పుకోగలుగుతున్నారా? ఒకరి మీద ఒకరు సెటైర్లు, ఒకరి మీద ఒకరు జోకులు, ఇదా? వీళ్ళిద్దరు పురుకొల్పుకున్నారంట. ఉందా? ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసి ఒకరి మీద ఒకరు జోకులు వేసి నవ్వుకుంటున్నారా? వీళ్ళు పురుకొల్పుకుంటున్నారు. దట్ ఈస్ ద రియల్ డిసైపుల్స్. నేను శిష్యుడు అంటే కుదరదు. నీ యాక్టివిటీస్, నీ జీవితం శిష్యుడిలా ఉండాలి. మన జీవితము శిష్యుడు అని చెప్పుకోవడమే కాదు, ఆ శిష్యుడు తగినట్టుగా ఉండాలి. ఇష్టానుసారంగా ప్రవర్తించేది ఏమి కాదు ఇది. ఆ శిష్యుడిగా నువ్వు బ్రతకాలి. బ్రతకకుండా నేను శిష్యుడినే అంటే అక్కడ కూర్తుంది. నీ లైఫ్ అక్కడ చూపించట్లేదు. అక్కడ ఒకరినొకరు పురుగొల్పుతున్నారు. ఆంధ్రే ఇలాగ అన్నాడా? ఎలా వెళ్ళరా? ఏం లేదా, కాలేదు అన్నాడా? ఫోన్ చూసుకోవాలి, యూట్యూబ్ వీడియో చూసుకోవాలి అంటున్నాడు ఆంధ్రేయ. ఆమేన్. ఎటకారాలు ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరుని? నో, దేవుని యొక్క సన్నిధి దగ్గరికి వాళ్ళని తీసుకురావాలనుకుంటున్నారు. దట్ ఈస్ ద రియల్ డిసైపుల్ అండి. నిజమైనటువంటి శిష్యుడు లక్షణం అదే. వాళ్ళకి ఎంత దాహం ఉందో చూడండి. ఫిలిప్కి ఆంద్రేయకిని వచ్చి వెంటనే వేస్తూ చెప్తున్నారంట, అయ్యా ఇలా నీ కోసం వచ్చారయ్యా. అలాంటి ఉన్నారా ప్రజలు? ఆమేన్. ఒకళ్ళతో మాట్లాడుకోవడం, ఒకళ్ళని విమర్శించుకోవడం సరిపోతుంది. ఈరోజు దేవుని యొద్దకు నడిపించేవాడు లేడు. ఈరోజు నిజమైన వాక్యం యొద్దకు నడిపించేవాడే లేడు. మాటలు చెప్పమంటే మాటలు తోటల్లా ఉన్నాయంట. ఎలాగున్నాయి మాటలు? పిట్ట కొంచెం కోత గణంలా ఉన్న విషయం లేదు. కానీ అవునా? పిట్ట కొంచెం కోత గణం అంటే అది కూత అంత ఉంటుంది, అది గణంగా ఉంటుందా? విషయం లేదు. అవునా కదా? అట్లా ఉండొద్దండి. పేతురు, క్షమించండి, ఫిలిప్పు, ఆంద్రేయ. ఇది ఎక్కడ జరుగుతుంది? గలిలయలోని బెత్సయిదా. వాడైనటువంటి ఫిలిప్పు అతని అడ్రస్ కూడా రాసేసాడు. ఆమేన్. మరి ప్రభు నీ బైబిల్లో నీ అడ్రస్ రాయాలా? వెంటపాడు గ్రామము, వెంటపాడు మండలము, రావిగుంట గ్రామాన్ని రాయాలా? వెంటపాడు మండలము, రావిగుంట గ్రామంలో సత్యప్రదీప్ దగ్గరికి వెళ్ళాడు. ప్రదీప్ వెళ్ళి జాన్ విక్టర్ని కలిశాడు. వాళ్ళిద్దరూ యేసు సన్నిధిలోకి తీసుకొచ్చారు. ఇద్దరు వచ్చారు కదా, ఇద్దరు కదా సన్నిధిలో తీసుకొచ్చారు వాళ్ళు. మరి అలా చదువుతున్నారు కాబట్టి ఎలాగ ఎడుతుంది బతుకు. అలా రాయాలా? లేదు. రాస్తున్నాడు. గలిలోని బెత్సయవాడైన ఫిలిప్పు వద్దకు వచ్చారంట. అయ్యా సారో అలాంటి ఎంత రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు చూడండి. ఈరోజు మనకు లేదు రెస్పెక్టు. అయ్యా మేము యేసుని చూడగోరుచున్నామయ్యా. వి వుడ్ సీ జీసస్. ఎందుకు చూడాలనుకుంటున్నారు వీళ్ళు యేసుని? యేసు ఇదివరకే లాజర్ని బ్రతికించాడు, ఇదివరకు అద్భుతాలు చేశాడు, కుంటోళ్ళు నడిచారు, గుడ్డోళ్ళు చూశారు, చెవిటోళ్ళు విన్నారు, మోగోళ్ళు మాట్లాడారు, అనేక మహత్కార్యాలు చేశాడు. ఫైనల్గా చనిపోయిన వ్యక్తిని బ్రతికించేశాడు. ఇంక ఇలాంటి వ్యక్తిని చూడకుండా ఉండగలమా మేము? చూడకూర్చున్నామయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఉన్న బిజీగా ఉన్నాడు యేసు అన్నారు. ఎలా శిష్యుల్లో ఉన్న జబ్బు ఎక్కువ ఉంటుంది. పేతురు అంటే అందరికీ ముందు తొలిపేసి చూడండి, రకనే అనబడట. ఆమేన్. అయ్యి బాబు ఆయనకి లేని వీళ్ళకి ఎక్కువైపోతుందిరా బాబు అంటారు చాలామంది. చాలా జాగ్రత్తగా ఉండాలి శిష్యులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. యేసుని కలవడం సింపుల్. ఈరోజు పాస్టర్ని కలవడం కష్టం. అవునా? ఈ మాట ఒప్పుకుంటారు. తలలోపు ఉండమ్మా, తలలోపితే తృప్తిగా యేసుని కలవడం చాలా సులువు, పాస్టర్ని కలవడం చాలా కష్టం. ఆమేన్. 10,000 కట్టకపోతే ఫోటో రాదు. అవునా? ఆ 10,000కి ఏదో భగవంతుడితో భక్తుడికి ఉన్న అనుసంధానం వల్ల వెళ్ళిపోయి పక్కన దిగేస్తూ ఉంటారు. ఆమేన్. బైబిల్లో ఏ ప్రవక్త కనీసం ఫోటో కూడా కాదు కదా, లెక్క చేసేలేదు, ఎవరిని దిక్కులేదు వాళ్ళకి. నిజంగా సేవ చేసిన వాళ్ళకి దిక్కులేదు అక్కడ. అవునా కదా? దేవుణ్ణి కలుసుకోవడానికి చాలా సులువు. ఇప్పుడు పాస్టర్ అని చెప్పుకుంటూ ఓడిని కలుసుకోవడం చాలా టఫ్ అయిపోయింది.
అవునా? హల్లెలూయా. ఈరోజు కూడా దెయ్యాలు ఎంత దారుణంగా పనిచేస్తాయంటే చాలామంది అంటారు, పాస్టర్ గారు బిజీ కదండి, అందుకే మీకు చేయలేదండి, ఆయన చేయనండి అంటారు. పాస్టర్ గారు ఎంత బిజీయో, నిన్ను పట్టించుకోలేంత బిజీ ఏం కాదు, నిన్ను పట్టించుకోలేనంత బిజీ ఏం కాదు. ఎందుకంటే వీళ్ళ మనసులో ఇతన్ని ఏదో చేసేయాలి అన్నట్టుగా కొంతమంది ఉంటారు, డెవిల్ స్పిరిట్స్ అవి. అర్థమవుతుందా? ఆమేన్. ఈ శిష్యులు వెంటనే రియాక్ట్ అయ్యారు, అయ్యో వీళ్ళని దేవుని సన్నిధికి తీసుకువెళ్ళాలి, యేసుని వీళ్ళకి పరిచయం చేయాలి. అప్పటికే పరిసయ్యులు శాస్త్రులు ఎత్తుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. పరిసయ్యులు పండగలు, పరిసయ్యుల ఆచారాలకు ఎత్తుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గ్రీకీలు యోధా మతంలోకి వస్తున్నారంటే కొంచెం సంతోషంగా ఉంటారు, ఎత్తుపోవడం చూస్తున్నారు. ఆమేన్. ఈరోజు త్రోవ తప్పించే వాళ్ళు ఉన్నారు, కానీ నిజమైనటువంటి శిష్యుడు ఏం చేస్తాడు? సరైనటువంటి ఆ ప్రసన్నతలో నడిపిస్తాడు. ఆమేన్. అప్పుడు వచ్చి యేసుదారు చెప్పారట, పిలుపు వచ్చి ఆంధ్రయ్యతో చెప్పాడు, సహోదరులు ఇద్దరు ఏం చేస్తున్నారో మాట్లాడుకున్నారంట. మరి కొత్త ఆత్మలు వచ్చాయి, దేవుని సన్నిధి నడిపించాలి, ఆయన సన్నిధిలోకి తీసుకెళ్ళాలి అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఏమని? ఒకవేళ అక్కడ నిజంగా ఇస్కరియోతు యోధ అనుకో, ఆమేన్, అతను కొన్ని నెలలు ఉండదంటారు. అంత ముందే రాశాడు దాంట్లో. ఏమని? ఇది అమ్మి బీదలకి వచ్చు కదా. కొంతమందికి ఏం చేస్తారంటే, కొంతమంది పాస్టర్ గారు ఊపే వాక్యం చూస్తారు, కొంతమంది ఆ పెట్టి కిందే చూస్తూ ఉంటారు. పాస్టర్ గారు పెట్టి పట్టించుకోరు, కానీ వీళ్ళు చాలా బాగా పట్టించుకుంటారు. అవునా? హల్లెలూయా. ఆ పెట్టుల కోసమే పాస్టర్లు చితక్కోడేసుకుంటారు ఇవాళ. అవునా? ఆ పెట్టి తెచ్చింది దెబ్బరాలు తెచ్చింది. అవునా కదా? కొంతమందికి పెట్ల మీద ఉంటుంది, కొంతమందికి ఆత్మల మీద ఉంటుంది. హల్లెలూయా. యేసుని చూడగోరుచున్నాం అనగానే వెంటనే యేసుతో చెప్పడం మొదలుపెట్టారు, అయ్యా నేను చూడడానికి వచ్చారా కొంతమంది. ఆమేన్. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆమేన్. సరే, ఆ స్టార్ కట్టేసాడుగా, అక్కడ కూర్చోబెట్టు, నేను డైరెక్ట్గా వచ్చేస్తాను, స్టేజ్ ఎక్కేస్తాను అన్నాడా? తీసుకొచ్చి మన క్రిస్మస్ తీసుకొచ్చాయి అన్నాడా? నో 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 నో. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు, అందుకు యేసు వార్త ఇట్లా అన్నాడు, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చేసింది అన్నాడు. మహిమ అంటే అంత ఈజీగా రాదండి. ఏమన్నాడు? మహిమ పొందవలసిన గడియ వచ్చింది. మహిమ పొందాలంటే అంత ఈజీ కాదు, అతను తృణీకరించబడాలి. ఈరోజు ఒక వ్యక్తికి దేవుడు గొప్ప చేయాలంటే ఆ వ్యక్తి ముందు త్రోసివేయబడాలి. ఏమీ లేకుండా పైకెక్కేద్దాం అనుకుంటే కుదరదు. ఆమేన్. చెప్తున్నాడు, మనిషి కుమారుడు మహిమపరచబడాల్సిన గడియ వచ్చేసింది. ఏ కష్టం వద్దు, ఏ ఇబ్బంది వద్దు, పైకి ఎక్కేయాలని చూస్తుంటారు చాలామంది. పైన బాగుంటుంది కదా, ఏముండదు. ఏ కష్టం లేకుండా పైకి ఎక్కామంటే తొందరగానే పడిపోతావు కింద. ఇప్పుడు అంటున్నాడు, మనిషి కుమారుడు మహిమపరచవలసిన గడియ వచ్చేసింది. దాని అర్థం ఏంటి? అతను శ్రమ పడవలసి వచ్చింది, అతను శ్రమ పడాలి, కొట్టబడాలి. అంటే దాని అర్థం ఏంటి? ఆయన తన సిలువ కోసం మాట్లాడుతున్నాడు. వాళ్ళకి, యేసుని చూడాలనుకున్న వారికి ఆయన సిలువను పరిచయం చేస్తున్నాడండి. క్రిస్మస్ని కాదు ఆయన పరిచయం చేసేది, ఆయన సిలువను పరిచయం చేస్తున్నాడు. ఒక నిజమైన క్రైస్తవుడి యొక్క జీవితము సిలువ యొద్ద నుంచి ప్రారంభించబడాలి. పుట్టినరోజు యొద్ద నుంచి కాదు, పుట్టినరోజు నుంచి కాదు స్టార్ట్ అయ్యేది. బైబిల్లో మీరు పరిశీలన చేయండి, ఎక్కడ ఆయన పుట్టుకని హైలైట్ చేయలేదు, ఆయన చావుని హైలైట్ చేశాడు. ఎందుకంటే ఆయన చావు వల్లే మనకు జీవం వస్తుంది, ఆయన చనిపోవడం ద్వారానే మనకు జీవం వస్తుందండి. ఆయన ఏమన్నాడు? మొట్టమొదటి సువార్త ఏం చేస్తున్నాడు? అయ్యా నిన్ను చూడడానికి కొంతమంది వచ్చారయ్యా అంటే, ఆమేన్, సరే సరే ఉండి బాల యేసు, పెద్ద యేసు, ముసలి యేసు, పడుసు యేసు అని చెప్పుకుంటూ వచ్చాడా? బాల క్రిస్మస్, సండే స్కూల్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, పురుషుల క్రిస్మస్, పాస్టర్ల క్రిస్మస్, ఇవన్నిటికీ తీసుకొచ్చి అన్నాడా? వాక్యం ఎప్పుడు కూడా తప్పు త్రోవలోకి వెళ్ళదండి. మనుషులు మారచ్చు, వాక్యం మారదండి. వాళ్ళు రాగానే ఏం బోధిస్తున్నాడు తెలుసా? ఆయన మనిషి కుమారుడు మహిమపరచబడవలసిన గడి వచ్చేసింది, మనిషి కుమారుడు శ్రమ పడవలసిన సమయం వచ్చేసింది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండానట్లు, చావకపోతే అది ఒంటిగానే ఉంటుంది, అది చస్తే అది తిరిగి మరలా ఫలిస్తుంది అన్నాడు. అంటే యేసు ఏం బోధిస్తున్నాడు? ఫస్ట్ ప్రసంగం ఆయన మరణము పునరుద్ధానం కోసం బోధిస్తున్నాడు. అందుకే ఒక క్రైస్తవ జీవితం అనేది ఎక్కడి నుంచి ప్రారంభించబడాలంటే ఆయన సిలువ యొద్ద నుంచి స్టార్ట్ చేయబడాలి. ఈరోజు చాలామంది పుట్టినరోజు యొద్ద నుంచి స్టార్ట్ చేస్తున్నారు. నో సార్,
లేదు. ఆయన ప్రసంగమే సావు కోసం ప్రసంగించుకుంటున్నాడు. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఆయన చావుని ప్రసంగిస్తున్నాడు. ఎందుకంటే ఒక చావు వల్లే జీవం వస్తుంది. ప్రతిరోజు ఏం చేస్తాం? ఇలా చేపలో కోళ్ళలో ఏం మటన్ వండుకున్నారా? వండుకోవాలంటే అవి చచ్చిపోయి నేను బ్రతికించాలి. అది ఎక్కడ పుట్టిందో, ఏ కోళ్ళ ఫారంలో పుట్టిందో, ఏ మూల పుట్టిందో నీకు తెలుసా? పోనీ నువ్వు ఇలాగనుకోవచ్చు, ఎక్కడ పుట్టిందో వెళ్ళి చిన్నప్పుడే ఆరాధిస్తున్నావు నువ్వు. కోళ్ళు పెంచినోడు కోళ్ళు కోసుకోబుద్దేదు తెలుసా మీకు? మేకను పెంచినోడు మేక కోసుకోబుద్దేదు. అవునా? అవునా కదా? ఒకవేళ ఇప్పుడు ఈరోజు నువ్వు చేపలు వండుకున్నావు, ఈరోజు మాంసం వండుకున్నావు, లేకపోతే ఫిష్ వండుకున్నావు, మటన్ వండుకున్నావు. అవునా? ఏమంటారు రావణ్ గారు? ఏదో వండుకున్నాం. అవునా? అది చచ్చిపోతే ఈరోజు నువ్వు చక్కగా పూజించి ఇక్కడికి వచ్చి మనం తీర్పులేస్తాం అంటాం. అవునా? అది చచ్చిపోయి మళ్ళీ ఏం చేస్తుంది? ఆ పూటకి అది ఏం చేస్తుంది? ప్రతి పూట బ్రతకాలంటే ప్రతి పూట ఏదో సావాలి. అవునా? అన్నం తినాలంటే ఊరి చచ్చిపోవాలి. చపాతీ వేసుకోవాలంటే గోధుమలు చచ్చిపోవాలి. అప్పుడప్పుడు పళ్ళు కుట్టుకోవడానికి మాంసం తినాలంటే కోడో ఏదో చచ్చిపోవాలి. కోడో మేకో చచ్చిపోవాలి. అవి చచ్చిపోయి ప్రతి పూట మనం బ్రతికిస్తున్నాయి. అవునా? సరే, నేను మేకను వండుకుంటానని చెప్పేసి అది ఎక్కడ మేక ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళి అప్పుడు పుట్టినరోజు చేసిన కాడి నుంచి తింటున్నావా? డైరెక్ట్గా మాంసం దుకాణానికి వెళ్ళి కేజీ పట్టుకుని తినేస్తున్నావా? సింపుల్ సంగతులు అండి ఇవి. కానీ తప్పిపోయారు. అందుకే అన్నాడు, సువార్త ఏం పోతున్నాడు తెలుసా? గోధుమ గింజ భూమిలో పడి చనిపోవాలి. ఆయన చావు కోసం ప్రసంగిస్తున్నాడు. ఒక గోధుమ గింజ ఏం చేస్తుంది తెలుసా? ఇక్కడ వ్యవసాయదారులు ఉంటే చూడండి, అది భూమిలో విత్తనం పెట్టినప్పుడు అది ముందు ఏం చేస్తుంది? కుళ్ళిపోతుంది, చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది? మరలా తిరిగి మొలకెత్తుతుందట. అవునా కాదా? ఇప్పుడు క్రీస్తు నువ్వు చూడాలంటే ముందు అది చచ్చిపోవాలి, భూమిలో పడి చనిపోవాలి. అంటే దాని అర్థం ఏంటి? ఆయన సిలువ కోసం బోధిస్తున్నాడు. ఆయన పుట్టినరోజు కోసం బోధించట్లే, ఆయన చావుని బోధిస్తున్నాడు. ఆయన చావుని బట్టే ఈరోజు మనకు విడుదల వస్తుంది. ఆయన మరణమే మనల్ని బతికిస్తుంది. ఈరోజు ప్రజల యొక్క త్రోవను తప్పించారండి. యేసుని చూడడానికి వస్తే ఏం చేస్తున్నారు? పండగల వైపు పబ్బాల వైపు తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ ఫిలిప్పు అందరూ ఏం చేస్తున్నారు? నిజమైన శిష్యులు, నిజమైన సేవకులు యేసు యొక్క సిలువ యొద్దకు నడిపిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక నిజ సేవకుడు ఒక నిజంగా దేవుని పిల్లల్ని సిలువ యొద్దకు నడిపిస్తాడు. అందుకేమన్నాడు? మీరు నా సిలువ ఎత్తుకుని అన్నాడా లేదని మాట తప్పు చెప్తున్నానా? ఆయన ఏమన్నాడు? సిలువ యొద్దకు రమ్మన్నాడు. మనం ఏమంటున్నాం? క్రిస్మస్ యొద్దకు రండి అంటున్నాం. రండే ఐక్య క్రిస్మస్ ఎన్నిళ్ళకి రమ్మంటున్నాడా? అయిపోయిందిలే, మొత్తం చేయవలసిన బడాయి అంతా చేసేసారు. ఉన్న డబ్బులు కూడా అయిపోతాయి. ఉన్న డబ్బులకి అవి పప్పలు, అటుకులు, బెల్లాలు అన్నీ అయిపోతాయి. పాటికే 29 కదా, రేపు 31తో కలాస్, 1వ తారీఖుతో మొత్తం అయిపోతుంది. మళ్ళీ తర్వాత నుంచి మళ్ళీ మామూలే. మళ్ళీ మార్చి వరకు ఏం గుర్తురాదు. అప్పుడు మాలేస్తారు. ఏమలది? లెంట్ డెస్నే మాలేస్తారు. ఆ 40 రోజులు తాగేది మానేసి ఆ 40 రోజులకి కావాల్సింది ఒకే రోజు తాగేస్తారు. 40 రోజులు మానేసిన మందంతా 41వ రోజు ఫుల్గా తాగేస్తారు. అది కూడా అయిపోద్ది బడాయి. మీన్ అదే జరుగుతుంటే రొటీనే కదా ఇవన్నీ జరిగేవి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన మరణాన్ని చూపిస్తున్నాడు. ఎందుకని? యేసుని చూడాలంటే ఏమవ్వాలి? నువ్వు చనిపోవాలి. లోక విషయంలో నువ్వు చనిపోవాలి. ఎస్ట్రా చూడాలి. నువ్వు సిలువ యొద్దకు రావాలి. నువ్వు ఊహించేస్తాను, జాతకమనండి. సిలువ యొద్దకు రావాలి. అదే బోధిస్తున్నాడు సిలువను కూర్చుని వర్తమానం. ఆమేన్, హల్లెలూయా. ఆయన చనిపోయి మనం బ్రతికించాడు, జీవించుచూ మనం ప్రేమించాడు. ఆయన చనిపోయి మనం రక్షించాడు. అందుకే యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో మనకు ఆనందం లేదు, కానీ యేసుక్రీస్తు చనిపోవటంలో మనకు ఆనందం ఉంది. యేసుక్రీస్తు చనిపోవటంలో మనకు ఆనందం ఉంది సోదరులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది క్యాచ్ చేయగలుగుతున్నారు? గ్రీసు దేశస్తులకు అదే బోధిస్తున్నాడు సార్. ఒక గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతే తప్ప అది తిరిగి పైకి రాదన్నాడు. అంటే ఈ ఆంద్రేయ, ఫిలిప్ ఎక్కడ తీసుకెళ్తున్నారు? నిజమైన సత్యమైన బోధ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. గోధుమ గింజ ఒకటే ఉంటుంది. వాటర్ మీ దృష్టి లేదని అనుకోండి. ఒక మొక్కజొన్న విత్తనం అనుకోవచ్చు.
ఎన్ని నాటి పెడతారు అక్కడ? ఒకే విత్తనాన్ని అందులో పెడతారు. విత్తనం నాటిన తర్వాత 2వ రోజు 3వ రోజు అది కుళ్ళిపోతుంది. రైతుకు తెలుసు కుళ్ళిపోయినంత మాత్రం భయపడ్డు. అది కుళ్ళిపోయి ఆ 3వ రోజు నుంచో 4వ రోజు నుంచో మళ్ళా చిన్న మొలక రావడం మొదలు పెడుతుంది. అది ఒక పర్టికులర్ పీరియడ్, ఒక 3 నెలల్లో 4 నెలల్లో 2 నెలల్లో అది అలా పెరుగుతూ వచ్చి ఒక పెద్ద మొక్కజొన్న వస్తుంది. నాటింది చిన్న విత్తనము, పైకి వచ్చింది ఒక 100-200 పైకి మొక్కజొన్న పొత్తుకు చివర ఉంటాయి. వస్తా లేదా? ఒకటి వెళ్ళింది కానీ 100 తీసుకొచ్చింది. అవునా కాదా? ఆ ఒకటి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని అన్నాడు, ఆయనతో పాటు చనిపోయాను, ఆయనతో పాటు తిరిగి లేచాను అన్నాడు పౌలు గారు. ఆమేన్. అందుకే ప్రతి భక్తుడు కూడా ఇదే బోధించారండి. మోసపోవద్దు, దేవుడు ఎక్కిరించబడడు. నువ్వు బోధించేసినంత మాత్రంగా, వాక్యం లేని బోధించినంత మాత్రాల దేవుడు ఏమాత్రం వాటిని అంగీకరించడు. ఆయన మనుషుల్ని పోగొట్టుకుంటాడేమో కానీ వాక్యాన్ని పోగొట్టుకోడండి. యేసుని చూడగోరుచున్నామా, అందుకే యేసుని చూడగోరుచున్నామనే ఆసక్తి పరులకి నిజమైన సత్యమైన యేసుని చూపించాలి తప్ప పండగలు, ఆచారాలు, కల్పన కథలు బైబిల్లో లేనివి చేయకూడదండి. ఫిలిప్పు, ఆంద్రేయ నిజమైన వాళ్ళు కాబట్టి ఏం చేశారు? యేసు యొక్క సన్నిధిలోకి తీసుకువెళ్ళారు వాళ్ళని. ఆమేన్. యేసు యొక్క సన్నిధిలోకి తీసుకువెళ్ళారు. వాళ్ళు చూడాలంటే ఏమవుతుంది? ఆయన చనిపోయి తిరిగి లేవాలి. అంటే దాని అర్థం ఏంటి? ఏం బోధించాడు ఆయన? ఆయన మరణం కోసం బోధించాడు. ఆయన పుట్టినరోజు కోసం ఏం బోధించుకోలేదు. మీరు గమనించండి, బైబిల్లో చదవండి. ఆయన పుట్టినరోజు కోసం బోధించుకున్నాడా? బోధించలేదండి. ఇదొక అన్య ఆచారమై ఉన్నది. గ్రీకీలు ఇదివరకే ఆచారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ గ్రీకీలకి ఆచారాలు నేర్పిస్తున్నాను. పేర్లు మార్చి ఆచారాలు జరుగుతున్నాయి తప్ప అందులో జీవం అనేది ఏమీ లేదు సార్. అలాంటిది ఏమీ లేదు. సో నా ప్రియ సోదరులారా గమనించండి, ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆరాధించడానికి వస్తున్నారు. అందుకే వాక్యం కొరకు ఆసక్తిగా వస్తున్న వారికి దేవుని యొక్క సన్నిధిని పరిచయం చేయాలి. అదే నా పని. ఇప్పుడు క్రీస్తు వద్దకు తీసుకురావాలి, ఆ సిలువ వద్దకు తీసుకురావాలి. క్రైస్తవ భక్తి అక్కడి నుంచే ప్రారంభించబడాలి. నీ సిలువ ఎత్తుకున్నాడు అన్నాడు అక్కడి నుంచి. అప్పుడు అలా స్టార్ట్ చేసిన వాడు మాత్రమే నిజంగా పరలోకం పోతాడండి. అవునా? హల్లెలూయా. నిజంగా పరలోకం పోయేది ఎవడంటే సిలువ యుద్ధం నుంచి స్టార్ట్ చేసిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడికి తీసుకురావాలి. యేసు అక్కడే మార్పు చెందాడు. పేతురు అక్కడే మార్పు చెందాడు. యోనా అక్కడే మార్పు చెందాడు. ప్రతి భక్తుడు అక్కడే మార్పు చెందాడు. ఈరోజు మనం అక్కడికి రావాలి. వాక్య ప్రసన్నత, వాక్యపు సన్నిధిలోకి మనం వస్తే ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది. ప్రతిదీ చేంజ్ అయిపోతుంది. ఇంకా అందులో ఎలాంటి సందేహం అనేదే లేదండి. ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ యొక్క ఫిలిప్పు, ఆంద్రేయ యేసు వద్దకు తీసుకొస్తున్నారు. గమనించండి, ఆయన సన్నిధిని వెతకండి. ఆయన సన్నిధి ఆచారాల్లో లేదు, పండగలో లేదు. ఆమేన్. క్రిస్మస్ నాటికల్లో లేదు, డ్రామాల్లో లేవు, బైబిల్లో లేని బోధల్లో లేదు. ఆయన సన్నిధి ఎక్కడుంది? ఆయన వాక్యములో ఉంది. ఆయన వాక్యం దగ్గరకు వస్తే ఆయన సన్నిధి కాంతి నీ మీద పడుతుంది. అప్పుడు నీ జీవితంలో గొప్ప మార్పు జరుగుతుంది. అర్థమవుతుందండి? దేవుడు మనందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. లేచిన మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. నా ప్రియ సోదరులారా గ్రహించండి, ఆ యొక్క గ్రీకీలు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఏం తెలుసుకున్నారు? వాళ్ళు ఏం చూశారు? ఏం తెలుసుకున్నారు అంటే వాళ్ళు ఆమేన్ ఆ గోధుమ గింజ పడి నిజంగా చనిపోతే తప్ప అది విస్తారంగా ఎలాగైతే ఫలించదో, యేసుక్రీస్తు యొక్క కూడా ఆయన మరణంలోకి వెళ్తేనే మనం విస్తారంగా ఫలిస్తాము. ఆయన యొక్క జననంలో ఏమీ లేదు కానీ ఆయన మరణంలో ఉంది. అలాగని మరణం ఆచారం చేయమన్న ఉద్దేశం కాదు. ఆచారంలో దేవుడు లేడు, సిద్ధాంతాల్లో దేవుడు లేడు. ఆయన ఎల్లప్పుడూ తాను వాక్యములో ఉన్నాడు. ఆయన వాక్యములో ఉన్నాడు. ఆయన వాక్యం వద్దకే మనం రావాల్సిన వారిగా ఉన్నాం. వాక్యం చెంతకే మనం రావాలి. యెషయా వచ్చాడు అన్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైన జనుల మధ్యలో నేను నివసిస్తున్నాను. ఓ ప్రభు, నీ కృప నాకు దయచేయమన్నాడు. దావీదు వేడుకున్నాడు, పేతురు వేడుకున్నాడు, భక్తులందరూ వేడుకున్నారు. గొప్ప మార్పు వారికి జరిగింది. నా ప్రియ సోదరులారా, నిజంగా గ్రీకీలు వచ్చారు.
ఓ గ్రేకీలకు అబద్ధం బోధించట్లేదు అక్కడ. విగ్రహారాధికులు, ఓ గ్రేకీలు అంటే జ్ఞానాన్ని కలిగిన వారు, ఓ వారు ఎక్కడికి వస్తున్నారు? యేసు యొద్దకు వస్తున్నప్పుడు ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఫిలిప్పు, ఆంద్రేయ ఎక్కడ తీసుకెళ్తున్నారు? వాళ్ళని నేరుగా యేసు యొక్క సన్నిధిలోకి తీసుకెళ్తున్నారు. ఓ ఆయన ఏం చేస్తున్నాడు? క్రిస్మస్ బోధ చేయట్లేదు ఆయన తన చావును కూర్చుని బోధిస్తున్నాడు. ఎందుకంటే చావు వల్లే నీకు ఉపయోగం ఉంది, చావు వల్లే నీకు లాభం ఉంది. నా ప్రియ సోదరి సోదరులారా, ప్రభువునకు సమర్పించుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం. అన్ని ఆచారాల్లో నుండి, ఆ కల్పన కథల్లో నుండి, బైబిల్లో లేని సిద్ధాంతాల్లో నుండి మనం వాక్యములకు రావాల్సిన వారిగా ఉన్నాము. ప్రభువుకు సమర్పించుకోండి, ప్రభువుకు అర్పించుకోండి. మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. మా మంచి కాపరి నీకు వందనాలు తండ్రి, నీకే కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి ఇదిగో ప్రభు, ఉదయకాల సమయంలో, రాత్రికాల సమయంలో ప్రభు, గ్రీకు దేశస్తులు ఏ విధంగా వచ్చారో నీ బిడ్డలు కూడా అనేక చోట్ల నుంచి వచ్చారు ప్రభు. ఓ దేవ, ఇదిగో నీ శిష్యునిగా ప్రభువా, నీ సన్నిధిలోకి వారిని తీసుకురావాలని ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాం నాయన. ప్రభువా, నీ కృప వారికి దయచేయండి. ఓ దేవా, ఆ యొక్క పండగల్లో నుండి ఓ సత్యమైన బాధలోనికి వారిని నడిపించండి. మీరే వారి కృపనివ్వండి, అర్థం కలిగే మనసును వారికి ఇవ్వండి, అవగాహన మీరు తెరవండి. ఎందుకంటే రక్త మాంసాలు ఏది బయలుపరచలేవు, కానీ పరలోకములో నుంచి వచ్చినటువంటి ఆత్మ మాత్రమే బయలుపరుస్తుంది. అంతరంగ బోధకుడా, నీవే వారికి బోధించుము తప్పక ప్రభువా. ఆ గ్రీసు దేశస్తులు వచ్చినప్పుడు వాళ్ళ విగ్రహారాధికులు, వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ ప్రభువా, ఓ దేవా, నీకు ఎక్కడ అనేక మందికి ఏమీ తెలియదు ప్రభువా. ఓ తండ్రి, ఇదిగో నిశ్చయముగా తండ్రి, సిలువ యొద్దకు ఆ ప్రసన్నతలోకి బిడ్డలందరూ రావాలని ఆశపడుతున్నాము నాయన. తప్పక నీ కృప చూపించండి, నీ కనికరము దయచండి. ప్రాంత వాసులు మీరు దీవించండి, వారిని దర్శించండి, ఆలోచింప చేయండి దేవ. వచ్చి వెళ్ళిపోతాం కాదు, కానీ వారి జీవితాల్లో గొప్ప మార్పు కలగాలి దేవా. సహాయం చేయండి, నీ అద్భుతమైన కృప చూపించమని సంపూర్ణంగా నీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. మీరే గొప్ప కార్యము చేయమని తండ్రి దేవా, నీకే మహిమ చెల్లిస్తున్నాం దేవా. బలపరచండి, కృప చూపించండి దేవా. ఇదిగో మేము పిలుపు ఆంధ్రే వలె నిజమైన శిష్యులుగా ఉండగోరుచున్నాము దేవా. ఎవరొచ్చినా ఆ యొక్క నిజమైన సన్నిధిలోకి మేము నడిపించేవారిగా ప్రభు, నీ కృప మాకు దయచేయమని ఇంతవరకు జరిగించిన ఈ ఆరాధన బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని ప్రభు, నీ చిత్తమైతే వచ్చేవారు ఆ ప్రేమ విందుకు మాకు తోడుగా ఉండండి. నీ ఆత్మ ద్వారా జరిగించమని ప్రభు, ఇక్కడ వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి క్రీస్తు విరోధ ఆత్మలను, దెయ్యపు ఆత్మల, దురాత్మ శక్తులన్నింటినీ కూడా బంధించండి ప్రభు. ఈ యొక్క పూర్తిగా మీరు స్వాధీనపరచుకోమని ప్రభు, నీ కృపాస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. మీరు గొప్ప కార్యం చేయండి. ఇక్కడ ఉన్నట్టు బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఎక్కడన్నా ఎవరస్తులు బలపరచండి. ఒక నిజమైన శిష్యుల వల్ల వాళ్ళని అభిషేకించండి ఆయన తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభు. నన్ను బలపరచండి, నన్ను ఒక నిజ శిష్యుడిగా ప్రభు, నీ సన్నిధిలోకి నడిపించేవాడిగా ప్రభు. ఓ వాక్యములు లేని వాటి వద్దకు కాదు, వాక్యం వద్దకు నడిపించడానికి మీరు కృప చూపించమని తండ్రి. నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ దేవా. ఇంతవరకు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ పరిచయను వర్ధలింప చేయండి, దీవించండి ఇంకా ప్రభువా. ఓ నూతన ఆత్మలు నడిపించండి, రక్షణ భాగ్యం వాళ్ళకి ఇవ్వండి నాయన. నీ కృపాస్తాలకి సమర్పించుకుంటూ తండ్రి ఇంతవరకు తోడుగున్నది నీకు వందనాలు చెల్లిస్తూ నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మహాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప ఈ రాత్రి కూర్చున్న బిడ్డలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులకు, ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ ఆయన కృప సదా తోడుగా ఉండి యేసును చూసే కృప దేవుడిచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్.